ఒక వ్యక్తికి ఒక యాస్ట్రాయిడ్ దొరుకుతుంది. ఇతనికి ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ధనవంతుడినవుతానని. సడెన్‌గా అప్పుడే యాస్ట్రాయిడ్ లోపల నుంచి ఏదో నల్లటి పదార్థం బయటకొస్తూ ఉంటుంది. ఇతనికి అర్థమవుతుంది. దీంట్లో ఏదో ఉందని. దీంతో ఇతను ఆ నల్లటి పదార్థాన్ని కొంచెం తీసుకొని ల్యాబ్‌లో చూస్తాడు. మైక్రోస్కోప్‌లో చూసిన తర్వాత ఇతను షాక్ అయిపోతాడు. ఆ నల్లటి పదార్థంలో జీవం ఉంటుంది. ఆ సింగిల్ సెల్ అనేది చాలా తొందరగా డివైడ్ అవుతూ ఉంటాయి. జాక్ ఆ సెల్ యొక్క జెనెటిక్స్‌ని జాగ్రత్తగా చూస్తాడు. దీంతో ఇతనికి అర్థమవుతుంది. దీంట్లో 10 జంటల క్రోమోజోమ్స్ ఉన్నాయని. జాక్ అంచనా కరెక్ట్ అయితే ఇది గ్యారంటీగా ఏలియనే. తర్వాత ఇతను తన బెస్ట్ ఫ్రెండ్ ని ఇంటికి పిలిపిస్తాడు. జాక్ తర్వాత మైక్రోస్కోప్ లో చూడగా ఆ శాంపుల్ అనేది మారిపోయి ఉంటుంది. అది సింగిల్ సెల్ కి బదులుగా మల్టీ సెల్ గా రూపాంతరం చెంది ఉంటుంది. మన భూమి పైన ఇలా ఎవల్యూషన్ కావడానికి 20 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ సెల్ కి చూస్తే జస్ట్ 2 గంటలు మాత్రమే పట్టాయి. జాక్ తర్వాత రోజు తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా తన స్నేహితులని తీసుకుని ఆ గుహ లోపలికి వెళ్తాడు. ప్రజెంట్ ఇప్పుడు ఆ గుహ అంతా మారిపోయి ఉంటుంది. నేలపైన ఏదో తెల్లటి పొగలాగా కమ్మేసింది. ఇంకా అక్కడంతా కుళ్ళిపోయిన గుడ్ల వాసన వస్తున్నది. సడన్ గా అప్పుడే ఒక అమ్మాయికి తన కాలు పైన ఏదో పాకుతున్నట్లు అనిపిస్తుంది. జాక్ కిందకు వంగి ఆ తెల్లటి పొగని రిమూవ్ చేస్తాడు. దీంతో ఇతనికి తెలుస్తుంది ఆ నల్లటి పదార్థం ప్రెజెంట్ ఇప్పుడు ఏవో పురుగుల్లాగా రూపాంతరం చెంది ఉండడం. జాక్ ఒక పురుగుని తీసుకుని జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. పొగలో నుంచి తీసిన వెంటనే అది ఆన్ ది స్పాట్ చనిపోతుంది. తర్వాత వీళ్ళు ఒక చిన్న కంటైనర్ లో పురుగులని పెట్టి ఆ పొగని కూడా స్టోర్ చేస్తారు. వీళ్ళు రీసెర్చ్ చేయడానికి కొంచెం సేపటి తర్వాత వీళ్ళకు తెలుస్తుంది ఆ పురుగులు డివైడ్ అవుతూ ఉండడం.